వినిపిస్తున్న వీణత గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కదల. ఆపరా మీరు. ఏంటి మీరు ఇంకా డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు? ఎల్లుండి మనకు స్కిట్ ఉంది కదా. ఇంకా ఏ టాపిక్ కూడా డిసైడ్ అవ్వలేదు. అవును కదా, ఇంతకీ ఏ టాపిక్ చేద్దాం? టీచర్ స్టూడెంట్ కామెడీ. కృష్ణుడి మీద చేద్దాం ప్లీజ్. డాక్టర్ పేషెంట్ కామెడీ. అరే కృష్ణుడి మీద చేద్దాం ప్లీజ్. అరే ఆపరా, ఎప్పుడు కృష్ణుడు అంటావు? అరే నిజంగా దేవుడైతే ఎప్పుడు ఎందుకు వెన్న దొంగలిస్తూ ఉంటాడు? ఇంకా ఎప్పుడు గోపికల్ని ఆట పట్టిస్తుంటాడు? కురుక్షేత్ర యుద్ధంలో అంతమంది చనిపోతున్నారని తెలిసినా కూడా ఆ యుద్ధాన్ని ఆపలేకపోయాడు. అయినా దేవుడికి ఎక్కడైనా మనుషుల కన్నా ఎక్కువ కష్టాలుంటాయా? కృష్ణుడి జీవితంలో అన్ని కష్టాలే. అరే ఆపండి, మనకు టైం లేదు. ముందు ఏ టాపిక్ డిసైడ్ అవుదాం. సరే, మనం ప్రజెంట్ సొసైటీకి సోషల్ మీడియా మీద చాలా అడిక్షన్ ఉంది కదా, దాని మీద చేద్దాం. ఇది ఓకే, ఇది అందరికీ ఓకే కదా? ఇది చేద్దామా? పొద్దున్నే లేస్తూనే మా అమ్మాయిలందరూ అద్దం ముందు నిలబడుకొని ఫుల్ మేకప్ తో రీల్స్ చేస్తూ ఉంటారు కదా, అది చేద్దామా? సరే అయితే పదాన్ని ప్రాక్టీస్ చేద్దాం. To the nose pin, earring, eyelashes bling bling, highlighter, blush on lipstick, pink pink, a jigar, a jane jigar, a chamak chhallo mein tujha king 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 king. Jadoo mantar, ha mantar, tujha swag oji oji. అవును, నెక్స్ట్ ఏం చేద్దాం? ఇది చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, సారీ టు బాదర్ యూ, ఐఎమ్ ఏ కంటెంట్ క్రియేటర్. అవును, ఇది స్క్రిప్ట్ లో మనకు తెలియదు కదా, ఎలా చేద్దాం? సరే, ఒక పని చేద్దాం. రేపు స్కిప్ చేసే ముందు ఒక స్ట్రేంజర్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ అడిగి చూద్దాం. తను ఎలా రియాక్ట్ అవుతుందో చూసి దాన్నే మనం స్కిప్ చేద్దాం. సరే, రేపు స్కిప్ చేసే ముందు చూసుకుందాం. ఏంటి వీళ్ళు ఈరోజు స్క్రిప్ట్ పెట్టుకొని ఇంకా ఎవరు రాలేదు? సరే, వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళతోనే మేనేజ్ చేద్దాం. సరే, అందరూ రెడీ కదా? అవును కదా, మర్చిపోయాను. మనము స్క్రిప్ట్ ముందు స్ట్రేంజర్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ అడగాలి కదా. నువ్వు అడుగుపో. అవ్వ, నీ ఫొటోస్ తీసుకోవచ్చా? అదేంటి, ఏం రియాక్షన్ అవ్వకుండా ఫొటోస్ తీసుకోమంటుంది? మనం ఇప్పుడు స్క్రిప్ట్ ఎలా చేయాలి? నువ్వు వెళ్ళి తీసుకొనిరా, కావాలంటే ఇంకొకరిని కలుద్దాం. అవ్వ నవ్వవ్వా. ఏందమ్మా ఇది? అవ్వ, మేము స్కిట్ చేస్తున్నావా, దానికోసం ఇదంతా. స్కిట్ అంటే ఏంద్రా? అంటే డ్రామా అవ్వా. డ్రామానా? అప్పుడు మేము చేసేవాళ్ళం. మా కాలంలో అన్ని దేవుడి మీద చేసేవాళ్ళం. నేను చెప్పాను వాళ్ళకి కృష్ణుడి మీద చేద్దాం, కానీ నా మాట ఇల్లే. ఎందుకు మీరందరూ వినలేదు? వీళ్ళు ఎవరు కృష్ణుడిని నమ్మరు. మీకేం తెలుసు కృష్ణుడి గురించి? మాకు అసలు కృష్ణుడే నచ్చాడు. ఎప్పుడు గోపికల్ని ఆట పట్టిస్తూనే ఉంటాడు, వెన్న దొంగలిస్తూ ఉంటాడు. యుద్ధంలో అంతమంది చనిపోతున్నా కూడా ఎవరిని కాపాడలేదు. ఆయన జీవితంలో అన్ని కష్టాలే. అయినా ఆయన మాకు ఏ పాయింట్లో నచ్చాడు. అయినా ఆయన అర్థం చేసుకునే వయసు లేదు మీకు. అయినా ఆయన ఎన్న ఎందుకు దొంగిలిస్తాడో తెలుసా మీకు? మన స్వచ్ఛమైన ప్రేమతో ఏం చేసినా ఒప్పుకున్నంత ప్రేమ ఉందని చెప్పడానికి గోపికలను ఆట పట్టించాడు, ఏడిపించలేదు. ఎంతో మంది ప్రేమలో చాలా దూరం పోతుంటారు. ఎలా బయటికి రావాలో తెలియక జీవితమే మూసిపోయింది అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళ కోసమేమో ఎంతగానో ప్రేమించినా రాధను కూడా వదులుకున్నాడు. ఆయన చేసిన ప్రత్యేకం మన కోసమే. ఆయన అర్థం చేసుకోవాలంటే మీకు ఎంతో అనుభవం కావాలి. అయినా నిజంగా దేవుడు ఉంటాడా? అంతమంది తప్పులు చేస్తుంటే ఎందుకు శిక్షించడు? అలా చేస్తే ఆయనకు మనకు తేడా ఏముంది? ఇవన్నీ విన్నాక మాకు కూడా కృష్ణుడి మీద స్కిట్ చేయాలనింది, కానీ టైం లేదు. మీరైతే చేయండి, అన్ని కృష్ణుడే చూసుకుంటాడు. ఏం చేయాలో కూడా నువ్వే చెప్పువా. అంతా ఓకే కదా? బాగా చేద్దాం. ఇప్పుడు మా డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. పర్ఫార్మెన్స్ అయిపోయినాక స్ట్రిట్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. గోపికమ్మా నిను విడని మా మంచు తెరా. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేప
బాగున్నావా? హే తెలుసా, నా కృష్ణుడు చిట్నే వేలుతో గోవత పర్వతాన్ని ఎత్తాడు. నువ్వు కనీసం నీళ్ళ బకెట్ కూడా ఎత్తలేవు. అదేముంది, నా కృష్ణుడు భయంకరమైన కాళేడి పామునే చంపేశాడు, అదే గొప్ప. అదేముంది, నా కృష్ణుడు మ్యూజిక్తో చెట్లనే పుట్లనే కదిలించగలడు. మీరంతా రాగు, నా కృష్ణుడు ఏదో దొరకకుండా వెంటతిద్దాడు. ఇదంతా చేయడం మామూలు విషయం అనుకున్నారా? నా కృష్ణుడే గొప్ప. కాదు, నా కృష్ణుడే గొప్ప. నా కృష్ణుడే గొప్ప. నా కృష్ణుడే. నా కృష్ణ. ఏ ఆపండి, ఏంటి మీ గోలా? పర్వతం ఎత్తడంకన్నా వెంట దొంగలించడమే గొప్ప. కాదు, కాళీపాముని చంపడమే గొప్ప. కాదు, నా కృష్ణుడి మ్యూజికే మ్యాజిక్. హే ఆపండి, కృష్ణుడు గొప్పతనం అంటే కొండలు ఎత్తడం, పాములు చంపడం, వెన్న తినడం అనుకుంటున్నారా? కాదు, ఆయన మనసు, ఆయన మన మీద చూపించే స్వచ్ఛమైన ప్రేమ. స్వచ్ఛమైన ప్రేమ అంటే? స్వచ్ఛమైన ప్రేమ అంటే ఆయన మనుషుల్ని, జంతువులని, ఆఖరికి చెట్లని కూడా సమానంగా చూస్తాడు. ఇంకా ఎన్ని తప్పులు చేసినా క్షమించే ఓపిక ఉంది ఆయన దగ్గర. హే ఆపండి, కృష్ణుడు అన్ని విధాలుగా గొప్పవాడే. అసలు ఆయన ఏం చేయకపోయినా గొప్పవాడే. అవును, కృష్ణుడికి సంబంధించిన ప్రతి విషయం గొప్పగానే అనిపిస్తుంది. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీ